హాయ్ వ్యూయర్స్, ఫ్రెష్ వాటర్ జనరేటర్తో వచ్చేసండి. అదిగోండి, ఇది ఫ్రెష్ వాటర్ జనరేటర్ మెయిన్ హీట్ సోర్స్. ఈ హీటింగ్ పైప్ లైన్స్ మెయిన్ ఇంజన్ ని కూల్ చేసిన వాటర్, మెయిన్ ఇంజన్ ని కూల్ చేసి ఆ వాటర్ మళ్ళీ ఇటు వస్తాయి. ఆ వాటర్ లో ఉన్న హీట్ ని ఇక్కడ ఫ్రెష్ వాటర్ జనరేటర్ లో యూజ్ చేసుకుంటాం. అది కింద ఎవాపరేషన్ ఛాంబర్. అదిగోండి, అది ఎవాపరేషన్ ఛాంబర్. అది ఆ ఎవాపరేషన్ ఛాంబర్ నుంచి వాక్యూమ్ ఛాంబర్. ఆ ఎవాపరేషన్ ఛాంబర్ లో సీ వాటర్ వేడయ్యి వేపర్ అయి పైకి వస్తుంది. అది వాక్యూమ్ గేజ్. ఇది సెలోనిటీ మీటర్. ఇది దీని గురించి లాస్ట్ లో చెప్తాను, చూస్తున్నాను. ఇప్పుడు అట్లా తయారైన వేపర్, ఆ పైన కనపడేది అది కండెన్సర్. అది సీ ఆ వైట్ పైప్ లోంచి సీ వాటర్ దాంట్లోకి వెళ్ళి ఆ ఇందాక ప్రొడ్యూస్ అయిన వేపర్ ని కూల్ చేస్తుంది. వేపర్ ని కూల్ చేసి వాటర్ తయారవుద్ది. అట్లా తయారైన వాటర్, కూలింగ్ చేసిన వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ కండెన్సర్ లో తయారైన వాటర్, అదిగోండి ఆ గేజ్ కనపడుతుంది సార్, సైడ్ గ్లాస్ చిన్నది. ఆ సైడ్ గ్లాస్ అది ఫ్రెష్ వాటర్ అవుట్లెట్ పైప్. అది అదిగోండి చూడండి, దాంట్లో చూడొచ్చు మనం వాటర్ ప్రొడ్యూస్ అయిన వాటర్ కిందకి రావటం. అదిగోండి అట్లా కిందకు వచ్చి వాటర్ మన కింద డిస్టిలేట్ పంప్ అని ఒకటి ఉంటుంది. అదిగోండి, అది డిస్టిలేట్ పంప్. ఆ డిస్టిలేట్ పంప్ ఆ వాటర్ ని సక్ చేసుకొని ట్యాంక్స్ లోకి పంపిస్తుంది. ఆ డిస్టిలేట్ పంప్ డిశ్చార్జ్ ప్రెషర్ అది. అదిగోండి అక్కడ వైట్ చిన్నది కనపడుతుంది చూసారా, అదే సెలోనిటీ మీటర్. ఇది ఫ్లో మీటర్. మనకి ఎంత వాటర్ ప్రొడ్యూస్ అవుతుందనేది తెలియాలి కదా. సో కాబట్టి ఎవ్రీ నూన్ టు నూన్ అది తీసుకుంటాం. అదిగోండి, అది పైపింగ్. ఈ పైపింగ్ ఇక ట్యాంక్స్కి వెళ్ళిపోతుంది, ఫ్రెష్ వాటర్ ట్యాంక్స్కి వెళ్ళిపోతుంది. ఈ సెలోనిటీ మీటర్ సాల్ట్ కంటెంట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రొడ్యూస్ అయ్యే వాటర్ లో అనేది చూపిస్తుంది. ఇది టెంపరేచర్ గేజ్. చూసారా, 50 డిగ్రీసే ఉంది, కానీ వాటర్ వేపరేట్ అవుతాయి. ఎందుకంటే ఇది మనం వాక్యూమ్ లో పెడతాం కాబట్టి వాటర్ ఎవాపరేషన్ టెంపరేచర్ తగ్గుతుంది. సెలోనిటీ మీటర్ అదిగోండి 0.9 చూపిస్తుంది, అంటే 1 ppm కూడా కాదు. ఆ కనపడే ట్యాంక్ ఉంది చూసారా, అది వ్యాప్ట్రీట్. కొద్దిగా కెమికల్ డోసింగ్ చేస్తామండి, ఎందుకంటే స్కేల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి దాంట్లో. ఇదిగోండి సేఫ్టీ కోసం కెమికల్ వాడేటప్పుడు వేసుకోవడానికి. స- ఇదిగోండి, ఇదంతా ఫ్రెష్ వాటర్ పైపింగ్. ఆ పంప్స్ ఉన్నాయి చూసారా, ఆ రెండు పంప్స్ అక్కడి, అవి మెయిన్ ఇంజన్ కి ఆ హీట్ కూలింగ్ వాటర్ సప్లై చేసే పంప్స్ అవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.